ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ మీటింగ్ అని, అంటే ఐ మీన్ ఫ్యామిలీకి సంబంధించిన సెలబ్రేషన్ అని చెప్పారు. మరి ఫ్యామిలీ సెలబ్రేషన్లో, ఫ్యామిలీ బర్త్డే పార్టీలో అవుటర్స్ అలా ఉండదు కదా. మరి వీళ్ళు అవుటర్స్ అన్నట్టే కదా, వీళ్ళు అంత క్లోజ్ కాదు మంగ్లీకి, ఎట్లా పోయిర్రు? ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇది మీరు ఆలోచన చేయవచ్చు. ఆ తర్వాత వీళ్ళకి టెస్ట్ చేసిరట, యూరిన్ టెస్ట్ చేసిరట, సలైవా టెస్ట్ చేసిరట. ఇక వీళ్ళు ఏం తాగలేదు, వీళ్ళు ఏం చేయలేదని చెప్పి వీళ్ళని ఎల్లగొట్టిరట, బయటకు వచ్చారు. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా? మంగ్లీకి గిఫ్ట్ ఇవ్వడానికి రమావత్ మధు 4,50,000 రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చిందట. మంగ్లీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి రమావత్ మధు 4,50,000 రూపాయలు డైమండ్ నెక్లెస్ తీసుకొని వచ్చిండట, మంగ్లీకి హ్యాపీ బర్త్డే చెప్దామని చెప్పి. ఈ మాట ఎవరు చెప్పారు? మళ్ళీ ఈయననే చెప్పిండు. అభిషేక్ నాయకే చెప్తున్నాడు. అభిషేక్ నాయకు 4,50,000 రూపాయలు పెట్టి మంగ్లీ కోసం బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చిండు ఎవరు? ఈ వ్యక్తి రమావత్ మధు అనేటోడే. నేను ఆ నెక్లెస్ ఓపెన్ చేసి చూసిన, నేను ఎప్పుడు నెక్లెస్ చూడలేదు, నేనే ఓపెన్ చేసి చూసిన, బాక్స్లో నెక్లెస్ ఉంది. ఎవరి కోసం అంటే మంగ్లీ కోసం అని చెప్పి రమావత్ మధు నాతో చెప్పిండని చెప్పి ఈ అభిషేక్ నాయక్ చెప్తున్నాడు. అంటే మంగ్లీకి డైమండ్ నెక్లెస్ ఇచ్చే వరకు రమావత్ మధు వచ్చిండంటే, అంటే మంగ్లీకి ఈయనకేం పరిచయం లేదా? సరే, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషనో, లేకపోతే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్సో, లేకపోతే సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఒక ఫ్రెండ్షిపో, లేకపోతే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివతో ఏమైనా ఫ్రెండ్షిపో, శివతో ఏమైనా క్లోజో, లేకపోతే మంగ్లీ వాళ్ళ డ్రైవర్తో ఏమైనా క్లోజో, ఏదో ఒక ఫ్రెండ్షిప్ లేనిదైతే ఖచ్చితంగా ఈ రమావత్ మధు అనేటోడు అక్కడ దాకా పోడు కదా, మంగ్లీ బర్త్డే దాకా పోడు కదా. డైమండ్ నెక్లెస్ 4,50,000 రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనియడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి ఈయన రెడీ అవుతున్నాడంటే అసలు ఏందన్నట్టు? మంగ్లీ ఎట్లా తెలుసు అన్నట్టు? ఇప్పుడు ఈ అభిషేక్ ఏమంటున్నాడు? ఏం లేదన్న, సెకండ్ టైం కలిసినాం, సెకండ్ టైం అన్నా అని అంటున్నాడు. మళ్ళీ థర్డ్ టైం ఏడా కలిసిరట అంటే, మళ్ళా వీళ్ళది ఓపెనింగ్ ఉంది కదా, ఆఫీస్ ఓపెనింగ్, ఏది సెకండ్ బ్రాంచ్, ఆ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ ఉందని చెప్పి మళ్ళీ మంగ్లీని ఇన్వైట్ చేయడానికి మూడోసారి పిలుద్దామని చెప్పి, వాస్తవానికి వీళ్ళు బర్త్డే పార్టీ పోయింది, మంగ్లీకి తెలుసో తెలియదో, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది తర్వాత. ఇక థర్డ్ టైం ఏడా కలిసిరట అంటే, ఈ నానక్రామ్ గూడ దగ్గర వాసవి ట్రెండ్స్ అని చెప్పి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్ దగ్గరికి శివకు ఫోన్ చేసిండ్రు ఎవరు? ఈ రమావత్ మధు శివకు ఫోన్ చేసిండట. ఫోన్ చేసి ఇలా కలుద్దాం అనుకుంటున్నా బ్రదర్, ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, ఇట్లా వాసవి అపార్ట్మెంట్ దగ్గర ఉన్న రండి అని చెప్పి శివ చెప్పిండట. రమావత్ మధు ఈ అభిషేక్ ఇద్దరు కలిసిపోయిర్రట. మళ్ళా ఇక్కడికి వాసవికి సంబంధించిన అపార్ట్మెంట్ దగ్గర పోయిర్రట. పోయినాక శివ వచ్చినట్టు, శివతో మాట్లాడినట్టు రమావత్ మధు, బ్రదర్ ఇట్లా మంగ్లీ గారు వస్తే బాగుంటుంది, అక్కొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మంచిగా అక్కడ రిబన్ కట్ చేయవచ్చు, అంతే అరేంజ్మెంట్ చేసినాం, మన సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ చేస్తున్నాం హైదరాబాద్లోనే, అక్కొస్తే చాలా బాగుంటుంది, మేము సంతోషంగా ఫీల్ అవుతామని చెప్పి ఈ రమావత్ మధు చెప్పిండట.